లలాటం లావణ్యద్యుతివిమలమాభాతి తవ యత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రసకలం విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చ మిథః సుధాలేపస్యూతిః పరిణమతిరాక హిమకరః. ముందర శ్లోకంలో అమ్మవారి యొక్క ముంగురులు, అమ్మవారి యొక్క చిరునవ్వులో కనిపించేటువంటి ఆ దంతకాంతి గురించి ముందర శ్లోకంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క ముఖంలో ఉన్నటువంటి లావణ్యం గురించి చెప్పబడుతుంది. ఇక్కడ లలాటం లావణ్యద్యుతి విమల మాభాతి తవ అంటే, అమ్మ నీ యొక్క లలాటము అంటే లేదా నుదురు పాల ప్రదేశము నిగనిగలాడుతూ వెన్నెల కాంతితో అందంగా ప్రకాశిస్తోంది అని చెప్తున్నారు. లావణ్యము అంటే సుందరము, సౌందర్యము అని అర్థం. అయితే ఇంకా ఇక్కడ లావణ్యము అంటే ముత్యముల మీద ఉండేటువంటి నిగనిగ కాంతి, స్వచ్ఛమైనటువంటి ముత్యములలో ఉండే ఆ కాంతి ఏ రకంగా ఉంటుందో ఆ రకమైనటువంటి కాంతిని లావణ్యము అంటారట. అటువంటి లావణ్యమే అమ్మవారి యొక్క లలాటానికి ఉందిట. లావణ్య ద్యుతి విమలము అంటే సౌందర్య కాంతితోటి నిర్మలంగా ఉంది. నిగనిగలాడడం అంటే ఆ వెన్నెలతోటి అందంగా ఉంది అని అర్థం. ఇంకా ఇక్కడ చంద్రబింబము అర్ధభాగంగానే ఊహించారు, పూర్తిగా కాదు. ఇదే విషయాన్ని లలితా సహస్రనామంలో కూడా అమ్మవారి యొక్క అలిక స్థలము అంటే నుదురు అష్టమీ చంద్రుని వలె ఉందని అష్టమీ చంద్ర విభ్రాజదలిక స్థల శోభిత అనేటువంటి నామంలో వింటాం. అంటే అమ్మవారి యొక్క నుదురు అష్టమి నాటి చంద్రుడి వలె ఉంది. ఇక్కడ కవులు లేదా వసిన్యాది వాగ్దేవతలు మొట్టమొదటిగా చెప్పినటువంటి ఈ నామంలో ఆంతర్యం అష్టమి నాటి చంద్రుడు యొక్క బహుళపక్షంలో కానీ శుక్లపక్షంలో కానీ అష్టమి నాటి చంద్రుడు ఒకే విధంగా ఉంటాడు. అందుకని ఇంకా బహుళము శుక్లము అని వాడక్కర్లేదు ఇక్కడ. అలాగే ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం, అమ్మ నీ నుదురుని కిరీటంలో కూర్చబడినటువంటి రెండవ చంద్రఖండం అని భావిస్తున్నాను. అంటే చంద్రఖండము అంటే పూర్ణచంద్రుడు కాకుండా ఆ చంద్రుణ్ణి సగభాగం చేస్తే ఒక చంద్రభాగమేమో చంద్రుడిలో ఒక భాగమేమో కిరీటంలో పెట్టబడింది, రెండవ చంద్రఖండము అమ్మవారి యొక్క నుదురుగా ఉంది అని చెప్తున్నారు. ఇంకా విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చమిథః, కిరీటంలో ఉండే ఆ చంద్రఖండము యొక్క రెండు కొనలు పైకి ఉండి అంటే అర్ధచంద్రాకారము పైకి ఒకటి, ఇలాగ రెండవది కిందకొకటి. క్రిందకు ఉన్నటువంటిదేమో అమ్మవారి యొక్క నుదురు, పైకి ఉన్నటువంటిదేమో అమ్మవారి యొక్క కిరీటంలో ఉన్నటువంటి చంద్రఖండము. ఈ రెండు కలిపితే పూర్ణచంద్రుడు అవుతాడు. అంటే అలంకారంగా ఉన్న అర్ధచంద్రుని నుదురుగా ఉన్న అర్ధచంద్రునికి కింద కలిపితే చంద్రబింబంలా ఉంటుంది. ఎంత అద్భుతమైనటువంటి భావన! ఈ భావనతో చూస్తుంటే అమ్మవారి యొక్క సాక్షాత్కారం కలుగుతున్నటువంటి భావన కలుగుతుంది. అలాగే సుధాలేపస్యూతి పరిణమతి రాకాహిమకర, రాకాహిమకర అంటే పూర్ణచంద్రుడిని, పరిణమతి అంటే మారుతుంది అని అర్థం. సుధాలేపస్యూతి అంటే అమృత స్రావము అంటే ఒక రకమైన పూత, అమృతం యొక్క దట్టమైన పూత. పైన చెప్పినట్లుగా రెండు చంద్రఖండాలని తిరగవేసి సుధాలేపంతో కలిపితే ఒక రకమైనటువంటి సున్నా లాంటి పూర్ణచంద్రునిగా మారుతుంది. అద్భుతమైనటువంటి భావన. ఈ రెండు ఖండాలని వాటి నుంచి స్రవించేటువంటి అమృతాన్ని వెన్నెల అతుకుతున్నాయట. ఆ రెండు ఖండాలని అమృతమును వెన్నెల ఈ రెండు కూడా కలుపుతున్నాయి. చంద్రశకలములు సుధాలేపంతో అతకబడ్డాయి. అప్పుడు పూర్ణమైనటువంటి చంద్రరూపం కనబడుతుంది అని చెప్పని శంకర భగవత్పాదులు తెలియజేస్తున్నారు. అమ్మవారి యొక్క నుదురు భాగము చంద్రుని యొక్క సగభాగముతోటి కిరీటంలో సగభాగము కలిపి పూర్ణచంద్రబింబంగా మారుతోందని శంకర్లు చెప్తున్నారు. ఇక్కడ విశేషమైన అర్థం ఏంటంటే అమ్మవారిని చంద్రమండలము అనే లలాటంతో నిలిపి ధ్యానించినట్లయితే సాధకుడికి అమృతం లభిస్తుంది అని దీంట్లో చెప్పబడుతోంది. అమ్మవారి యొక్క లలాటము అమృతపు పూత పూసినటువంటి చంద్రఖండం కాబట్టి లలాట భాగాన్ని ధ్యానిస్తే సాధకులకి అమృత లాభము అంటే ఆనంద లాభము కలుగుతుంది. మొత్తం మీద అమ్మవారి లలాటము అర్ధచంద్రఖండంలా ఉంది అని శంకర్లు చెప్తున్నారు. ఈ శ్లోకానికి ఉన్న ప్రత్యేకత, ఎవరైతే ఈ శ్లోకాన్ని 45 రోజుల పాటు పారాయణ చేస్తారో వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని శంకర భగవత్పాదుల వారి
పుణ్యులు గొప్పవాళ్ళు చెప్పినటువంటి మాటగా తెలియజేస్తూ శ్రీమాత్రే నమః.